This conference will now be recorded. Hello friends, good morning అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో యాక్చువల్గా ఇంకా నేను ఈ ఈ దీన్ని ఏమంటారు, ఎక్కడున్నాను, ఏ డైరెక్టరీలో ఉన్నాను యాక్చువల్గా. మీరు ఆనంద్ అనే యూజర్తో లాగిన్ చేస్తున్నాను. లాగిన్ చేసి ఆ, మనకి ఆబ్వియస్గా ఎక్కడున్నాను నేను, రిసోర్స్ గ్రూప్స్కి వెళ్ళాను అనుకోండి. నాకు ప్రొడక్షన్లో ఉన్న రిసోర్స్ గ్రూప్స్ అనేవి కనిపిస్తున్నాయి మీరు చూసినట్లయితే. అయితే ఆ, మనం అనుకున్నది ఏంటంటే ఇక్కడ ఆ, మనం క్రియేట్ చేయాల్సిన వీనెట్ పీరింగ్ వచ్చి ఇక్కడ నుంచి చేయాలి, బిట్వీన్ ద టెనెంట్స్ ఇక్కడ నుంచి చేయాలి యాక్చువల్గా. ఓకే, సో బట్ నేను ఇక్కడ స్విచ్ చేద్దాము. ఇంకా స్టిల్ అదే ఎర్రర్ వస్తుంది మీకు. లెట్స్ సీ. ఇక్కడ మనకి పీరింగ్స్కి వచ్చాం అనుకోండి, ఇటు సైడ్ నుంచి అటు వెళ్ళిపోయింది, అటు యాక్సెస్ క్రియేట్ అయిపోయింది. అంటే ఏంటంటే ఇక్కడ నుంచి నాకు దీని సైడ్ కి క్రియేట్ అయిపోయింది అనమాట మనకి. సో వన్ peerings are unavailable to connect to all address space in this virtual network must be synced. You must have contributor access to the peered network to sync the virtual networks అని ఉంది యాక్చువల్గా. సో నాకేంటంటే నాకు దీని లోపలికి వచ్చాం అనుకోండి, మీకు పీరింగ్ స్టేట్ సక్సీడ్ అని వచ్చింది. రిమోట్ సింక్ ఈజ్ రిక్వైర్డ్, అటు నుంచి రావాలన్నమాట మీరు చూస్తే. రైట్, సో అలా నా లోకల్ నుంచి ఏడి వీనెట్ కి వెళ్ళడానికి ఉంది మీకు. నా క్వశ్చన్ ఏంటంటే, అటు నుంచి ఇటు చేస్తున్నప్పుడు మీకు, నేను అటు నుంచి ఇటు నుంచి చేస్తున్నప్పుడు స్టిల్ సేమ్ టైప్ ఆఫ్ ఎర్రర్ అనేది వస్తుంది. సో ప్రాపర్టీస్కి వచ్చాను అనుకోండి, ప్రాపర్టీస్కి వచ్చి ఇక్కడ ఈ సబ్స్క్రిప్షన్ ఐడి ఇట్లుంది. సో నేను దాన్ని కాపీ చేసి ఇక్కడ పెడతాను. మీకు రిసోర్స్ సైడ్ ఇక్కడ పెడతాం యాక్చువల్గా. సరే, సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను, మళ్ళీ మీకు ఐ నీడ్ టు బ్యాక్ వచ్చి మ్యావరిక్ ఉంది కదా, నా దీనికి వెళ్తాను మీకు. సో ఇక్కడికి వచ్చి మనకి చేతన్ మీరు వచ్చారా, ఉన్నారా? చేతన్ వస్తే ఆయన లాగిన్ చేయాలా. ఈ లోపల వేరే వాళ్ళు లాగిన్ చేసి ఐడి పాస్వర్డ్ షేర్ చేయండి, ఎందుకంటే ఇంకా నాకు చేతన్ రాలేదు ఈరోజు. ట్రై టు షేర్ నా నా పర్సనల్ మొబైల్ ఉంటుంది కదా, దాంట్లో షేర్ చేయండి. ఎవరు షేర్ చేసి ఎవరైనా ఓకే. జయకిషోర్ మీరు చేయండి, మీకు ఛాయ్ చేస్తే బిగ్గర తీసుకుంటారు, మీరే చేయండి జయకిషోర్. సో Sir, I'm using my company sandbox. అట్టేది వర్కౌట్ కాదు. సో ఇంకెవరున్నారు? రాజేష్ కానీ, నా తెలిసిన వాళ్ళు హేమంత్ కానీ, పవన్ కానీ. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సో టు చేతన్ అన్నాం అనుకోండి. సో అలా ఇక్కడ ఐ నో మై రిసోర్స్ ఐడి అని ఇచ్చినప్పుడు మీకు ఇలా ఇస్తాం. సో ఇక్కడికి వచ్చి నేను సెలెక్ట్ చేస్తుంటే మనకి చేతన్ని సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి నేను ఆథెంటికేట్ అంటే బేసిక్ ఆథెంటికేట్ అవుతుంది. అయితే ఏమన్నా ఎంఎఫ్ఏ లేకపోవడం ఏమన్నా ఇష్యూ వస్తుందా డౌట్ వస్తుంది. సో కాబట్టి యాడ్ వచ్చినప్పుడు మీరు చూసారా, వీనెట్ పీరింగ్ యాక్సెస్ టోకెన్ ఈజ్ ఇన్వాలిడ్. ఓకే, సో నేను ఏం చేస్తాను మీకు, సో దాన్ని ఏమంటారు, అజూర్
చూసారా December 12th అది కూడా. Okay, are you a single account created VNet on each? An Azure account with permissions, both an account with the permission. Okay. A duty managing belong to each tenant. Add the user from each tenant as a guest in the opposite and assign a network contributor rule to the. This applies different subscriptions. So, but మనం contributor role ఇచ్చేసాం specific. To establish, you don't intend separate duty of managing network belong to that tenant to assign. సో నెట్వర్క్ కాంట్రిబ్యూటర్ రోల్ అడుగుతున్నారు కానీ మనం డైరెక్ట్ గా మీకు కాంట్రిబ్యూటర్ రోలే ఇచ్చాం మీకు లాస్ట్ టైం కూడా అంటే కాంట్రిబ్యూటర్ రోల్ కి అంత యాక్సెస్ ఉంటుంది అనమాట బట్ వీళ్ళు ఏమంటున్నారు అన్ అజూర్ అకౌంట్ విత్ పర్మిషన్స్ ఇన్ బోత్ సబ్స్క్రిప్షన్స్ ఆర్ అన్ అకౌంట్ ఇన్ ఈచ్ సబ్స్క్రిప్షన్ విత్ ఎ ప్రాపర్ నెట్వర్క్ ఫీలింగ్ to separate the duty of managing the network belonging to each tenant, add the user from each tenant as a guest in the opposite and assign network to the role. This procedure applies if the virtual networks are in different subscriptions and Active Directory tenants. To establish network when you don't intend to separate network, the user from tenant A as a guest in the opposite, then assign network role to initiate and connect to each subscription with this. So కాబట్టి క్లియర్ కట్ గా మనకి ఇష్యూ ఏం లేదు మీకు ఇక్కడ క్లియర్ కట్ గా ఇష్యూ ఏం లేదు మనకి బట్ చేతన్ వచ్చారా మీరు లేరు అనుకున్నారు నా చూస్తాను ఈస్ నాట్ దేర్ సో ఆయన అకౌంట్ లాగిన్ చేయలేను నేను అందుకే మీ అకౌంట్ ఎవరో ఒకరు అడిగింది సో ఎనీవే సో ఇక్కడికి వచ్చినప్పుడు మనకి నార్మల్గా ఇంతకంటే ఏం అవసరం లేదండి ఎందుకంటే రెగ్యులర్ గా చేశాను కాబట్టి దీన్ని ఆథెంటికేట్ అయిపోవాలా పర్మిషన్స్ కూడా మనం ఏమి ఇచ్చాను నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్యాక్ వచ్చినప్పుడు దేంట్లో ఉన్నాను హేమంత్ మీ ఐడి వచ్చింది నాకు సరే హోల్డ్ ఆన్ లెట్స్ డూ వన్ థింగ్ ఇంకో దాంతో ట్రై చేద్దాం ఇంకోటి ఏంటంటే చేతంది ఫ్రీ ట్రయల్ ఉంది అదేమన్నా ఇష్యూ చేస్తుందని తెలియదు మనకి సో నేను ఏం చేస్తాను మీకు హేమంత్ cloud@gmail.com పాస్వర్డ్ తప్పని వస్తుందండి మెయిల్ కరెక్ట్ చూడండి HEMANT డబ్ల్యూ క్యాప్స్ ఉంది ఏమన్నారు డబ్ల్యూ క్యాప్స్ సార్ డబ్ల్యూ ఇచ్చాను ఓకే ఏది ఇచ్చిందో ఇచ్చానండి మీకు %99 కదా అవును సార్ ఎస్ కరెక్ట్ తీసుకోవట్లేదండి వన్ సెకండ్ చెక్
చూసారా? Yeah, checkings are away. యాక్చువల్గా నేనే ఇంకో టెనెంట్ చేసి పెట్టుకోవచ్చు. ప్రాబ్లం ఏంటంటే అలా పెడితే ఫ్రీ ట్రయల్ ఎనేబుల్ చేయడం కుదరదు. సో ఏది అజూర్ యాక్టివ్ డైరెక్టరీ P1 P2 లైసెన్స్. సో కాబట్టి నేను ఇంకొక టెనెంట్ క్రియేట్ చేసి పీరింగ్ అయితే చేయగలం కానీ ఇంకో దాంట్లో మనకి ట్రయల్ ఒకసారి ఎనేబుల్ చేస్తారు అనమాట. సో కాబట్టి ఆ అవకాశం ఉండదు మీకు, అది వచ్చిన ఇబ్బంది. ఏంటి హేమంత్, ఏంటి సంగతి? Password మారుస్తాను సార్, మరి లైక్ పాస్వర్డ్ ఇష్యూ. ఓకే, let it come. సో సార్ మీకు ఇంకో పాస్వర్డ్ ఇచ్చాను, ఇది ట్రై చేయండి సార్. యాక్చువల్లీ నేను నా కంపెనీ అకౌంట్ యూజ్ చేస్తాను, మన కోసం క్రియేట్ చేశాను ఇది. లేదండి, ఓకే, తీసుకో. వేరే వాళ్ళ అకౌంట్ ఉందా? సార్ నా దగ్గర ఫ్రీ ట్రయల్ అకౌంట్ ఉంది కానీ ఏం క్రియేట్ చేయలేదు ఇంతకు ముందు. మీరు ఇంద్రియ ప్రియదర్శిని మీ గ్రూప్ లో కాదండి, పాస్వర్డ్ పెట్టాడు, పర్సనల్ గా పెట్టండి. పాస్వర్డ్ అక్కడ పెట్టద్దు, ఏదైనా ఓకే పర్లేదు, ఫ్రీ ట్రయల్ అయినా కూడా పర్లేదు. కోడ్ వచ్చి ఉంటుంది చూడండి. కోడ్ వచ్చి ఉంటుంది, మీకు తొందరగానే వస్తుంది. ఓకే, లెట్స్ డూ దిస్. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి స్టెప్ 1 ఏం చేద్దామంటే నేను చేయబోయేది ఫస్ట్ నేను మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడికి వచ్చి ఈ ఫ్రీ ట్రయల్ ఒకటి అనేబుల్ చేయదు. ఎందుకంటే వీళ్ళు చేంజ్ చేస్తారండి, లాస్ట్ బ్యాచ్ కి మీకు చేంజ్ చేస్తారు యాక్చువల్గా ఫ్రీ ట్రయల్ అనేబుల్ చేయడం. ఇక్కడ వచ్చి మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఉంది కదా, కిందకు వస్తాను. కిందకు వచ్చి మనం లైసెన్సెస్ వచ్చినప్పుడు మీకు ఇక్కడ మీకు ఆల్ ప్రొడక్ట్స్ అని వచ్చినప్పుడు లైసెన్స్డ్ ఫీచర్స్ వచ్చినప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు. ఇక్కడ ట్రై మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి ఇట్లా వస్తుంది. ఇక్కడ ఇలా వచ్చినప్పుడు మీకు ఏం చేయాలి, నేను ట్రైల్ యాక్టివేట్ చేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంటర్ యువర్ వర్క్ ఆర్ స్కూల్ ఈమెయిల్ అడ్రస్, విల్ చెక్ ఇఫ్ యు నీడ్ క్రియేట్ ఎ న్యూ అకౌంట్ ఫర్ ఇట్లా ఉంది యాక్చువల్గా. సో కాబట్టి ఇంతకుముందు ఇది అడిగేది కాదు యాక్చువల్గా. మీకు స్టార్ట్ యువర్
ఎందుకు వీళ్ళు కొత్తది అడుగుతున్నారు మనకి? It doesn't make any sense. So enter your work or school email address. We will check. We will check if you create a new for Microsoft IDP2 trial అని చెప్పి. ఇంతకుముందు ఇది లేదండి. మీ ముందు బ్యాచ్ 37th బ్యాచ్ కూడా ఇది ఉండేది కాదు యాక్చువల్ గా. సరే, సో లుక్స్ లైక్ యూ నీడ్ టు క్రియేట్ ఎ న్యూ అకౌంట్. విచ్ అకౌంట్ మీకు? ఓకే, సరే. సో నేను ఏం చేస్తాను, సెటప్ అన్ అకౌంట్ అన్నప్పుడు ఇది ఏమంటుంది మీకు, కేవలం ఫ్రీ ట్రయల్ కోసమా మీకు? I'll do something like this. సో మీ నెంబర్ చెప్పండి. ఇండియాలో ఉన్నారా బై ఎనీ ఛాన్స్? అవుట్ సైడ్ ఆఫ్ ఇండియానా? ఇక్కడ ఉంది కదా, మర్చిపో. 799 అదే కదండి? ఇది ఇండియా ఉంటుందా? నెంబర్ వస్తుందా, SMS వస్తుందా మీకు? సెవెన్ 99711534. సరే, చెక్ చేయండి. మీకు ఓటీపీ ఉండొచ్చు చూడండి. మీకు ఓటీపీ వచ్చి ఉంటుంది. ప్లస్ ఆ ఫోన్కి SMS వస్తుంది కదండి. కొత్త అకౌంట్ అంటే వీళ్ళు ఏ కొత్త అకౌంట్, మైక్రోసాఫ్ట్ ఎంట్రాకి కొత్త అకౌంట్ ఉండదు అంటే అప్పుడు ఇక్కడ మారాలి మీకు. P1 P2 లైసెన్స్ అనేది ఇక్కడ మారాలి. సో ఇంతకుముందు ఈ ప్రాసెస్ ఉండేది కాదు. సింపుల్ యాక్టివేట్ చేసాం, యాక్టివేట్ చేసి అనేబుల్ చేసేస్తారు మీకు. అనేబుల్ చేసినాక ఇక్కడ లైసెన్సెస్కి వచ్చాం అనుకోండి, మీకు ఈ లైసెన్సెస్ దగ్గర మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీకు లైసెన్సెస్ కనిపిస్తుంది. సో డైరెక్ట్ గా అసైన్ చేసుకోవచ్చు. బట్ లుక్స్ లైక్ మీకు ఇక్కడ చేయాలి. ఓటీపీ అండి, ఓటీపీ. ఓకే,
రైట్. సో దీన్ని మీరు ఏం చేయాలా, మీరు రిజిస్టర్ చేయాలనుకుంటే మీకు మీకు వచ్చే సో మీరు అసలు ఇండియన్ ఫోన్ నెంబరేనా స్టెప్ 1? నేను ఏదైతే నెంబర్ ఇచ్చానో అది పనిచేస్తుందో, ఎస్ఎంఎస్లు వస్తాయా దానికి? స్టెప్ 1. ఓకే, హోల్డ్ ఆన్. 7997111 ఓకే. Three, 6, 2. ఎందుకు సపరేట్ గా ఇస్తాను? దిస్ యూజర్ నేమ్ ఈజ్ వాట్ యూ విల్ యూస్ టు ఆన్ microsoft.com. ప్రాసెస్ చేంజ్ చేశాడు మొత్తం. ఓకే, లెట్స్ సీ. ఓకే, లుక్స్ లైక్ వీళ్ళు చేంజ్ చేశారండి. వీళ్ళు వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఇదంతా కూడా చేంజ్ చేశారు యాక్చువల్గా. సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, కన్ఫర్మేషన్ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ నెంబర్ అంటున్నారు చూడండి మీకు. సో ఎంటర్ యువర్ ట్యాక్స్ ఆర్ మీకు
కానీ నిన్న ఇది అడిగినట్టు గుర్తులేదు నాకు. సరే, ఆఫీస్ 365 అడ్మిన్ సెంటర్కి వెళ్తుంది. ఇంతకుముందు ఇలాంటి సిచ్యువేషన్ ఉండేది కాదు యాక్చువల్గా. మీకు ఇంతకుముందు ఇటువంటి సిచ్యువేషన్ ఉండేది కాదు. సో మీకు సరే లైసెన్సెస్ కొద్దాం. ఇక మైక్రోసాఫ్ట్ ఎంట్రా అని చెప్పి లైసెన్సెస్ ఉన్నాయి. నా ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఈ విధంగా అంటే ఇంతకుముందు దీనికి ఆఫీస్ 365కి వీళ్ళు ఇంటిగ్రేట్ చేసేవాళ్ళు కాదు. నిజం చెప్పాలంటే అక్కడ సింపుల్ గా మనం యాక్టివేట్ అని టైప్ చేసినప్పుడు ఆటోమేటిక్ అది మీకు యాక్టివేట్ అయిపోయి పక్క రోజుకి వచ్చేది అనమాట. ఇలాగా మైక్రోసాఫ్ట్ 365కి వచ్చేది కాదు. నా ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ లైసెన్స్ ని ఇక్కడ చూడడం ఎలాగా అనేది తలనొప్పి అనమాట. మనకి మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఐ విల్ కమ్ టు లైసెన్సెస్. ఓకే, ఇంకా అట్లే ఉంది మీకు. ఐ థింక్ ప్రాబ్లం ఏంటంటే సో యాడ్ యూజర్స్ అండ్ అసైన్ లైసెన్సెస్ కాబట్టి వీళ్ళు ఇక్కడి నుంచి చేశారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు యూజర్స్కి వచ్చాం అనుకోండి, మోస్ట్ ప్రాబుల్లీ లోపలికి వద్దాం. ఒక్కరే యూజర్ చూడండి. మీ యూజర్స్ ఏం కనిపించట్లే ఇక్కడ నాకు. యూజర్స్ ఎందుకు కనిపించట్లేదంటే మనం డొమైన్ అంతా రిజిస్టర్ చేయాలి మీరు. దట్ ఈస్ ద రీజన్. మీరు చూస్తే లైసెన్స్ వీళ్ళు ఈ డొమైన్ తో ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ యాడ్ డొమైన్ అన్నాం అనుకోండి, మీకు ఇక్కడ కూడా యాడ్ డొమైన్ అన్నప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు azure b38.xyz అని ఇచ్చాం అనుకోండి. మనం ఏడి సింక్ చేసాం కదా, .xyz అని ఇచ్చి యూజ్ దిస్ డొమైన్ అన్నాం అనుకోండి. ఆల్రెడీ మనం దాంతో కాన్ఫిగర్ చేస్తున్నాం కదా. సో నేను ఏం చేయాల్సి వస్తుందంటే డొమైన్ వెరిఫికేషన్ చేంజ్ చేశాను అనుకోండి. మీరు ఏం చేయాలా? ఈ విధంగా చేయాలండి. మీకు ఏం చేయాల్సి వస్తుందంటే మీకు మనం చేసాను చూసారా, మొత్తం కాన్ఫిగర్ చేస్తే నెక్స్ట్ అంట. ఇందిరా గారు మీకు డొమైన్ ఉందా అండి? డొమైన్ చేస్తున్నారా? బై ఎనీ ఛాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారా డిఎన్ఎస్? ఇక్కడ లిస్ట్ పోతుంది కదా. పాత డిఎన్ఎస్ ఏమన్నా మీకు ప్రాక్టీస్ చేసి ఇక్కడికి వచ్చేయాలా అంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, లేదా అట్లయితే ఏం చేయను. ఓకే గైస్, ఇది మీరు చేయాల్సింది. మీరు చేయాల్సింది ఏంటంటే, ఓకే నేను చేయలేను. బై ద వే నేను ఎందుకు చేయలేనంటే నాకు ఉన్నా కూడా ఫ్రీ ట్రయల్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దానికి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడికి వచ్చాను అనుకోండి. మీకు ఎవరైనా డొమైన్ ఆల్రెడీ కాన్ఫిగర్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఇది కొత్తది. ఈవెన్ 37 బ్యాచ్ కూడా వీళ్ళు ఇది చేయలేదు. 37 బ్యాచ్ కూడా నేను అక్కడ పోయి యాక్టివేట్ అని కొట్టంగానే యాక్టివేట్ అయిపోతుంది. అంటే 2 months బ్యాక్, మేబీ 1.5 month బ్యాక్ మీకు నడిచిపోయేది అనమాట. వీళ్ళు ఇప్పుడు దీంతో ఆఫీస్ 365 ఇంటిగ్రేట్ చేశారు. ఇట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్. ఎనీవే ఎంట్రా ఐడికి వచ్చాను అనుకోండి, ఇక్కడ మీకు ఎంట్రా ఐడి మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి ఫ్రీ ఉంది కదా. సో నార్మల్ గా నేనేం చెప్తున్నాను మీకు, ఇక్కడికి వచ్చి లైసెన్స్ ఉంది కదా మీకు.
మీకు ఇక్కడికి వచ్చి ట్రై అన్నాం అనుకోండి, ఇక్కడ వస్తుంది ఫ్రీ ట్రయల్ అని చెప్పి యాక్టివేట్ అన్నాం అనుకోండి. చూద్దాం పని చేస్తే ఓకే మనకి. సో ఏమంటుంది నాకు, ఎంటర్ దాని ఏమంటారు, ఇలా తీసుకోవాలా, లేదంటే నిన్న మనం ఇది వాడుతున్నాం చూసారు, అది తీసుకుందాం. ఏది ఎక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తుంది కాబట్టి నేను మ్యాక్స్ ఇవ్వకపోవచ్చు నాకు, ఎందుకంటే నేను ఆల్రెడీ చేసినాం కాబట్టి. చూసారా ఇది పరిస్థితి. ద ఆఫర్ దట్ యు వాంట్ ఈస్ అన్అవైలబుల్, ద ఆఫర్ హ్యాస్ ఎక్స్పైర్డ్. ఇది అనమాట ట్రయల్ ఫర్ యూ కెనాట్ సైన్ అప్, ఇది ప్రాబ్లం. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఇంతకు ముందు దీని మీద డిపెండెన్సీ లేదు యాక్చువల్ గా. ఇది మనకి ఆఫీస్ 365 మీద డిపెండెన్సీ లేదు. ఓన్లీ నేను ఈమెయిల్ సిస్టమ్ కాన్ఫిగర్ చేయడానికి చెప్పాను. నౌ వాళ్ళు దీన్ని క్రియేట్ చేస్తారు. ఎవరన్నా కూడా నేను చెప్పిందంతా కూడా ఇంటిగ్రేషన్ అంతా కాన్ఫిగర్ చేస్తున్నారా బై ఎనీ ఛాన్స్? ఎవరన్నా కూడా అంటే ఏంటి, ఆఫీస్ 365 ఇంటిగ్రేట్ చేయడము చెక్ చేస్తున్నారా? అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు అందుకని, లేకపోతే మీరు మూవ్ కాలేరు మీకు. సో కాబట్టి ఇంక నేను నెక్స్ట్ బ్యాచ్ నుంచి ఏం చేయాలంటే, కంపల్సరీ ఎవరిదో ఒకరు తీసుకొని కాన్ఫిగర్ చేయాలి. ఫస్ట్ కాన్ఫిగర్ చేసి దాని మీద లైసెన్స్ అనేది అప్లై చేయాలండి మీకు. సో దట్ ఈస్ ద ఓన్లీ వే ఐ కెన్ డూ. ఎందుకంటే నా డొమైన్ కి నేను యూజ్ చేసుకోవడానికి అవసరం లేదు, కుదరదు, ఎందుకంటే నాకు ఎక్స్పైర్ అయిపోయింది. సో ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఫస్ట్ మీరు ఏడి అంతా సింక్రనైజ్ చేయాలా. ఏడి అంతా సింక్రనైజ్ చేసినాక ఇక్కడికి వచ్చినప్పుడు అది మీ డొమైన్ అంతా అయిపోయినాక ఆటోమేటిక్ గా అంటే మీ ట్రైల్ వస్తుంది అనమాట. ట్రైల్ వచ్చినాక మనం ఏం చేస్తాం, ఇక్కడ ఏమేమి లైసెన్స్ ఉన్నాయో మీకు తెలిసిపోతుంది. ఇక్కడ లైసెన్స్ ఏంది, మీకు ఫ్రీ ట్రయల్ చేసుకున్నాక ఇక్కడ ఫ్రీ ట్రయల్ ఉంటుంది అనమాట. తర్వాత యూజర్స్ అందరూ లిస్ట్ అవుతారు కదా, యాక్టివ్ యూజర్స్ మీకు. సో ఒకవేళ చేతన్ వచ్చి ఉంటే, చేతన్ సెట్ చేసాడో లేదో నాకు తెలియదు, చేస్తుంటే అతనికి లాగిన్ చేస్తుంటే నా అజూర్ ఇక్కడ కనిపించాలా, అతనికి నేను లైసెన్స్ అప్లై చేయాలండి మీకు అతనికి లైసెన్స్ అప్లై చేసి మనం ఏం చేయొచ్చు, లైసెన్సెస్ కి వచ్చి నేను అసైన్ చేశాను కదా, ఆ విధంగానే లైసెన్సెస్ ఉంటుంది. సో లెట్స్ డూ వన్ థింగ్, ఇక్కడికి వచ్చి మీకు లైసెన్స్, ఈ లైసెన్స్ ఉన్నాయి మీకు 100 లైసెన్స్, ఐ థింక్ 1 month పాటు మీకు వస్తుంది. సో ఏం చేయొచ్చు, మనం డైరెక్ట్ గా అక్కడి అంటే ఇదంతా కూడా ఏదైతే ఇక్కడ ఉందో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ కనిపించాలన్నమాట మీకు. అయితే నేను ఏం చేస్తాను, గివ్ మీ 1 minute, నేను సైన్ అవుట్ చేస్తానండి. సైన్ అవుట్ చేసి నేను ఈ యాక్టివ్ డైరెక్టరీకి వెళ్ళామనుకోండి, ఒకటే ఉంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి, లేకపోతే లెట్ మీ ఓపెన్ ఏ ప్రైవేట్ విండో. నేను ఇచ్చిన
ఓకే, గుడ్. సో ఇక్కడికి వచ్చి మనం మైక్రోసాఫ్ట్ సబ్స్క్రిప్షన్స్ ఏమి ఉండవని నా ఉద్దేశం మీకు, ఎందుకంటే ఇది కంప్లీట్ గా కొత్తది క్రియేట్ చేసింది, అది వచ్చిన ఇబ్బంది. సరే, సో దీని లోపలికి వచ్చి మనకి మైక్రోసాఫ్ట్ ఎంట్రాకి వచ్చారు అనుకోండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు లైసెన్సెస్ కొద్దాం. లైసెన్సెస్ వచ్చి ఆల్ ప్రొడక్ట్స్ అని వచ్చినప్పుడు చూసారా, ఇక్కడ వచ్చి చూడండి మీకు. ఇప్పుడు నేనేం చేయొచ్చు, ఇది సెలెక్ట్ చేసి మీకు అసైన్ అని చెప్పి మీ యూజర్స్ రావాలా, కానీ యూజర్స్ ఎవరు లేరు కదా, మీ ఏడీ సింక్రనైజ్ చేస్తుంటే ఆ యూజర్స్ అన్ని కనిపిస్తారు మీకు. ఆ యూజర్స్ కి మనం ఏం చేయాల్సి వస్తుందంటే, మనం సెలెక్ట్ చేసి అండ్ దెన్ మనం అప్లై చేయాల్సి వస్తుంది అనమాట మీకు. సో కాబట్టి వీడు ఇంతకు ముందు మీకు ఆఫీస్ 365 కి ఇంటిగ్రేషన్ లేదనమాట, ఇది లైసెన్స్ కి దానికి ఇంటిగ్రేషన్ లేదు. సో ఇప్పుడు ఏం చేశారంటే వీడు ఒక స్టెప్ ఫర్దర్ పోయి అండ్ దెన్ చేశాడు. సో కాబట్టి కంపల్సరీగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫస్ట్ మీకు డిఎన్ఎస్ ఉండాలా, డిఎన్ఎస్ తర్వాత మీ సబ్స్క్రిప్షన్ ఆర్ అజూర్ ఏడి ఉండాలా. సో ఆబ్వియస్ గా మనం కస్టమ్ డొమైన్ యాడ్ చేయాలా, తర్వాత 365 తో ఇంటిగ్రేట్ చేయాలా, ఆ తర్వాత మనం ఫ్రీ ట్రయల్ అనేది మనం చేయాల్సి వస్తుంది అనమాట. సో 365 చేసినాక అప్పుడు P2 లైసెన్స్ కావాలనుకున్నప్పుడు ఈ 365 నుంచి ఇది ఫ్రీ ట్రయల్ లైసెన్స్ తీసుకొస్తుంది. ఆ లైసెన్స్ మళ్ళీ యూజర్స్ కి మనం అప్లై చేయాలి. సో ఇంతకు ముందు సీన్ లో ఈ 365 అనేది లేదు యాక్చువల్ గా మీకు. సో మనం డైరెక్ట్ గా ఏం చేసేవాళ్ళము, అనేబుల్ చేసేసేవాళ్ళు, వచ్చేది అసైన్ చేసేవాళ్ళు. 365 లో పోయి చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండేదన్నమాట, విచ్ హీ మేడ్, మైక్రోసాఫ్ట్ మేడ్ ఆ చేంజ్. ఓకే, నేను పని చేస్తాను మీకు. ఇది మనం టెస్ట్ చేయాలంటే మీరు ఒక డొమైన్, అంటే నా దాంట్లో నేను చేయలేనండి, మీ దాంట్లో మీరు చేస్తే అప్పుడు నేను దానికి యూజర్స్ అసైన్ చేసి చూడాలి. అంటే ఇది ఒకటే డిఫరెన్స్, మిగతా అంతా సేమే ఉంటుంది మీకు మిగతా అంతా సేమే ఉంటుంది. సో కాబట్టి ఏం చేస్తారంటే మీకు అంటే P2 లైసెన్స్ లో వాట్ ఈజ్ వాట్ అని మీకు చెప్పాలన్నమాట, అండ్ పిఐఎం అని చెప్పి. సో నేను ఏం చేస్తానంటే ఒక వీడియో ఉంది, అది యాడ్ చేస్తాను, ట్రై చేయండి. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఆఫీస్ 365 చేయాలి మీరు. ఓకే, అది చేస్తే గానీ చేయగలరు. ప్రస్తుతం చూద్దాం, దాన్ని ఏమంటారు, ఈ లోపల ఎవరైనా కాన్ఫిగర్ చేస్తే మీరు నాకు ఆ తర్వాత యాక్సెస్ ఇవ్వండి, నేను ఏం చేస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లోపల మీరు నాలెడ్జ్ కోసం నేను ఏం చేస్తాను అంటే ఒక లాస్ట్ టైం క్లాస్ చెప్పిన వీడియో నేను యాడ్ చేస్తాను, మీరు చదవచ్చు మీరు. ఓకే గైస్, అందరికి ప్రాబ్లం అర్థమైంది కదా? ఇట్స్ నాట్ ఇష్యూ, ఎన్హాన్స్మెంట్ అనుకోండి. ఏమైంది, అర్థమైంది కదా మీకు? క్లియరా? ఓకే, గుడ్, లెట్ ఇట్ బి. నౌ ఇంకా మనకి ఇక్కడ టైం ఉంది కాబట్టి వాట్ ఐ వాంట్ టు డిస్కస్ ఈస్, ఇక్కడ ఐ వాంట్ టు అప్డేట్ ద, ఒక నిమిషం, ఐ వాంట్ టు అప్డేట్ ద డాక్యుమెంటేషన్. ఈ టైం తీసుకొని బై ద లైసెన్సెస్ అన్నమాట. సో ఇక్కడికి వచ్చేస్తాను, ఫ్రమ్ Azure batch B38 we have noticed Azure P1/P2 trial licenses are integrated with Office 365 licensing. Okay, so కాబట్టి ఎలాగా
స్క్రీన్ షాట్ చూద్దాం ఇక్కడికి వచ్చి మీకు. స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకుందాం, యూజ్ అవుతుంది ఎప్పటికన్నా కూడా. Users from సో ఇది తీసుకున్నప్పుడు మనకి నేను ఇది సైన్ అవుట్ చేస్తాను, ఇది సైన్ అవుట్ చేసి నేను ఇంట్లో లాగిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడికి వచ్చినప్పుడు మైక్రోసాఫ్ట్ ఎంటర్ ఐడి ఇలా కనిపిస్తుంది అనమాట మీకు. ఓకే, ఈ విధంగా. సో కాబట్టి ఫస్ట్ వచ్చి
ఓకే ఇట్లా. సో ఉందా? ఓకే. సో కాబట్టి వీడు చేంజ్ ఇన్ ద డైరెక్షన్ ఏంటంటే మ్యాండేటరీ చేశాడు. కాబట్టి ఇంతకు ముందులాగా నేను ఇంటిగ్రేట్ మీకు ఒకవేళ ఇంతకు ముందు నేను ఆఫీస్ 365 ఇంటిగ్రేషన్ చెప్పకపోతే, అంటే ఈమెయిల్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ చూపించకపోతే నాకు ఏడీ అవసరం లేదండి. నేను డైరెక్ట్ గా P1 P2 లైసెన్స్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఏడీ లైసెన్సెస్ మ్యాండేటరీ చేశాడు మీకు. అంటే ఆఫీస్ 365 మ్యాండేటరీ చేశాడు. సో కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్ గా లైసెన్సెస్ ఇవ్వకుండా వాడు త్రూ ఆఫీస్ 365 ఇస్తాడు. సో అప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు, మీకు ఈ లైసెన్స్ P2 లైసెన్స్ మనం యూజర్స్ కి అసైన్ చేసుకొని మీరు వాడుకోవచ్చు అనమాట. ఇది చేంజ్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ థింక్ రిమైనింగ్ ఏమీ చేంజ్ కావన్నమాట. ఎందుకు అంటే నేను మీకు వన్స్ మీరు అనేబుల్ చేసినాక ఏమవుద్దంటే ఇక్కడ వాట్ ఆర్ ద ఫీచర్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. మీకు ఫీచర్స్ కాదు, ఇది ఉంటేనే మనం చెప్పగలను. నేను దీంట్లో అట్లీస్ట్ కండిషనల్ యాక్సెస్ అని కొన్ని ఉంటాయి మీకు. కండిషనల్ యాక్సెస్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ ఆర్గనైజేషన్ ఉందనుకోండి, లైక్ యాక్సెంచర్ కానీ లేకపోతే చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయనుకోండి విచ్ ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ సెన్సిటివ్ కంట్రీస్ యాజ్ వెల్, లైక్ థ్రెట్ ఉన్న కంట్రీస్ నుంచి యాక్సెస్ చేస్తున్నారు అనుకోండి, మన కండిషనల్ యాక్సెస్ లో పెట్టచ్చు అనమాట. ఒకవేళ ఈ రీజన్స్ కాకుండా వేరే రీజన్ నుంచి ఎక్కడి నుంచన్నా వీళ్ళు లాగిన్ చేయడానికి ట్రై చేస్తుంటే వాళ్ళు MFA అడగాలి. లేకపోతే కంప్లీట్ గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు యుఎస్ కి వచ్చి నార్త్ కొరియా ఈజ్ అగైనెస్ట్ ఆర్ ఇరాన్ అగైనెస్ట్, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, పలానా ఆ లొకేషన్ నుంచి వస్తే ఆటోమేటిక్ గా బ్లాక్ అయిపోవాలి అన్నట్టు కాన్ఫిగర్ చేసి పెడతారు. లేదంటే MFA అడగాలి. ఇంకోటి ఏంటి, కంపెనీ ఇచ్చిన ల్యాప్టాప్స్ నుంచి మాత్రమే ఆ మొబైల్స్ నుంచి చేయాలి. ఈ కండిషనల్ యాక్సెస్ అంతా ఉంటుంది అనమాట. దాంతో పాటు ఈ ప్రివిలేజ్ ఐడెంటిటీ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఇది కొంచెం అడ్వాన్స్ అండి మీకు. సో ఇది నేను వీడియోలో యాక్సెస్ ఇచ్చుంటాను, చూడండి. మనకి ఇదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెంపరీగా యాక్సెస్ ఇవ్వాలన్నమాట. నార్మల్ గా ఇప్పుడు మన ఎన్విరాన్మెంట్ ఒక యాక్సెస్ ఇవ్వాలనుకోండి, అతను యూజర్ ఐడి యాక్సెస్ చేస్తాం కదా, అలా కాకుండా 8 hours కి యాక్సెస్, 5 hours కి యాక్సెస్, దాన్ని ఎక్స్టెండ్ చేయడం, ఆ మేనేజ్మెంట్ కొంచెం అడ్వాన్స్ యూజర్స్ అందరికి ఇవ్వచ్చు అనమాట మీకు. అట్లాగే ఎవరెవరికి ఏమేమి యాక్సెస్ ఉన్నాయి మీకు యాక్సెస్ చెక్ చేయడము, ఇప్పుడు గ్రూప్ లో అన్నెసరీగా ఆ టైం తర్వాత యాక్సెస్ ఉంటే ఆటోమేటిక్ గా రిమూవ్ చేయడము, అలాగే పాస్వర్డ్ ని సెల్ఫ్ ప్రొటెక్షన్ రీసెట్ చేసుకోవడం, ఇలా కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని ఉంటాయి అన్నమాట మీకు. అయితే ఇబ్బంది ఏంటంటే మీకు ఫ్రీ ట్రయల్ కాకుండా నార్మల్ గా ఇప్పుడు ఆఫీస్ 365 లో మీకోసం ఒక లైసెన్స్ తీసుకున్నాను, 135 రూపీస్ అవుతుంది నాకు నెలకి. దట్స్ కంప్లీట్లీ ఫైన్. ప్రాబ్లం ఏంటంటే అజూర్ ఎంట్రా ఆర్ ఏడి, ఓకే, మీకు P1 లైసెన్స్ అయితే మీకు వచ్చి $6 అవుతుందండి మీకు. వేరేస్ P2 లైసెన్స్ కి వచ్చారనుకోండి $9 అవుతుంది అనమాట. అది ప్రోరేటా బేసిస్ కాదు, అంటే అర్థం ఏంటంటే ఎవ్రీ అవర్ కాదనమాట. ఒక్కసారి ఆఫ్ చేసామంటే మీకు బిల్ పడిపోతుంది యాక్చువల్గా. అందుకే దాన్ని లోపలికి వెళ్ళి చూపించడం కుదరట్లేదు, అందుకే ఫ్రీ ట్రయల్ వాడతాను నేను. అట్లా కాకుండా వీడియో VMs లాగా ఒక 1 hour కి ఇంత తీసుకున్నట్టే ఈజీ అయిపోతుంది అనమాట. అండ్ అజూర్ ఏడీని అందరూ వాడరండి. మీరు కంపెనీలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరూ వాడరు, ఎందుకంటే దిస్ ఇస్ రియలీ బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఆఫీస్ 365 చాలా మంది వాడతారు. ఎందుకు చాలా మంది వాడతారు ఆఫీస్ 365? ఎందుకంటే ఈమెయిల్ సిస్టమ్ అనేది కంపల్సరీ కావాలి కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేస్తారు మీకు. మోస్ట్ ఆఫ్ ద దాంట్లో యూజ్ చేస్తారు అనమాట మీకు. బట్ ఏంటంటే P2P లైసెన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ ఆఫీస్కి వచ్చి పని చేయాలా, కంపెనీ సిస్టమ్ లోపల వచ్చి ల్యాప్టాప్ అక్కడే ల్యాప్టాప్ మీకు డెస్క్టాప్ ఇచ్చారు, ఆఫీస్కి వచ్చే లాగిన్ చేయాలి, అటువంటిప్పుడు మీకు P1 P2 లైసెన్స్ అవసరం లేదు, ఎందుకంటే యూఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఫ్రమ్ ఎ సెక్యూర్ లొకేషన్ కదా. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఈ P1 P2 లైసెన్సెస్ అనేది మీకు కంపెనీస్ లో కొంచెం హయ్యర్ అఫీషియల్స్ లైక్ మేనేజర్, సీనియర్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ వాళ్ళ కోసం, అలాగే మీకు రిమోట్ ప్లేస్ నుంచి ఎక్కువ పనిచేస్తున్నారు, సెన్సిటివ్ ప్లేస్ పనిచేస్తున్నారు, వాళ్ళ కోసం మీకు P1 P2 లైసెన్సెస్ అండి.
మిమ్మల్ని ఎవరు ఇంటర్వ్యూలో అడగరు దీని గురించి, బట్ ఏంటంటే ఆఫీస్ 365 గురించి మీకు తెలుసుంటే మంచిది అని చెప్పి నేను తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, నేను ఏం చేస్తాను, 37 బ్యాచ్ వీడియో కూడా ఒకటి యాడ్ చేస్తాను, జస్ట్ దాని గురించి చూడండి, ఒక ఐడియా వస్తుంది మీకు. సరే, నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడాల్సింది వచ్చి, టైం ఉంది కాబట్టి మీకు we need to talk about మీకు ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ ఇన్ అజూర్ గురించి మాట్లాడాలండి మీకు. సో తర్వాత నేను స్టోరేజ్ అకౌంట్ స్టార్ట్ చేసినప్పుడు మీకు స్టోరేజ్ అకౌంట్ లో వస్తుంది, యాజ్ వెల్ యాజ్ డేటాబేసెస్ లో కూడా ఇది వస్తుంది మీకు. సో కాబట్టి ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ అంటే ఏంటి, మీకు అది ఎలా పనిచేస్తుంది అని చెప్పి. సో వర్చువల్ నెట్వర్క్స్ పోయానుకోండి, మీకు మీకు ప్రతి ఒక్క వర్చువల్ నెట్వర్క్స్ లో మీకు ఇక్కడికి వెళ్ళినప్పుడు మీకు రెండు కనిపిస్తాయి అన్నమాట. ఒకటి వచ్చి సర్వీస్ ఎండ్ పాయింట్స్, ఇంకోటి వచ్చి ప్రైవేట్ ఎండ్ పాయింట్స్. సర్వీస్ ఎండ్ పాయింట్స్ ఓల్డ్ టెక్నాలజీ యాక్చువల్ గా, ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ వచ్చేది ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ అన్నమాట. నౌ private endpoints are basically recommended when compared to service endpoints. రెండిటికి వ్యత్యాసం ఏంటంటే, let's do something like this. ఇంకా మనం స్టోరేజ్ అకౌంట్ మాట్లాడలేదు, బట్ అయినా కూడా నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు లెట్స్ టేక్ దిస్ ఈజ్ మీకు అజూర్ ఇన్ఫ్రా అనుకుందాం. నేనేం చేస్తాను, అజూర్ ఇన్ఫ్రా అంటాను. దాని లోపల ఏముందంటే మనకి వీనెట్ ఉంది, అండ్ మీకు తెలుసు దాని లోపల సబ్నెట్ ఉంది, అండ్ దాని లోపల ఒక మిషన్ ఉంది. as an example. ఉంది. నౌ మీకు రేపటి నుంచి స్టోరేజ్ అకౌంట్ స్టార్ట్ చేస్తాను, స్టోరేజ్ అకౌంట్స్ గురించి మాట్లాడదాము. ఈ స్టోరేజ్ అకౌంట్ కూడా ఒకటి ఉంది మనకి. సో ఈ స్టోరేజ్ అకౌంట్ ఒక నిమిషం హోల్డ్ ఆన్ గైస్. ఓకే, సో మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి స్టోరేజ్ అకౌంట్ తీసుకోండి మీకు. ఓకే, సో స్టోరేజ్ అకౌంట్, అండ్ దీని లోపల ఒక టెస్ట్ ఫైల్ ఉందనుకోండి. మీకు సింపుల్ గా చూస్తే టెస్ట్ ఫైల్ ఉందనుకోండి. ఈ టెస్ట్ ఫైల్ .zip అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నా ఈ సర్వరు ఆ ఫైల్ ని మనం అంటే పబ్లిక్ యాక్సెస్ ఇచ్చాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ యాక్సెస్ ఇచ్చాం, అది డౌన్లోడ్ చేయాలనుకోండి. మీకు అది డౌన్లోడ్ చేయాలి అనుకుంటే అది ఏం చేస్తుందంటే ఓవర్ ద ఇంటర్నెట్ మీకు డౌన్లోడ్ చేస్తుంది. మీకు ఏం జరుగుతుంది, ఓవర్ ద ఇట్లా వెళ్తుంది, ఇలా ఇంటర్నెట్కి వెళ్ళి ఆ ఫైల్ ని తీసుకొచ్చి ఇలా డౌన్లోడ్ చేస్తుంది మీకు. ఓకే, ఇదనే కాదు, ఇమాజిన్ మీకు కీ వాల్ట్ ఉంది కదా, కీ వాల్ట్ నాకు ఒక సీక్రెట్ కావాలి. మనకి కీ వాల్ట్ ఉంది, కీ వాల్ట్ లో ఒక సీక్రెట్ కావాలా. సో ఆ సీక్రెట్ తెచ్చుకోవడానికి కూడా మీ అప్లికేషన్ దాని లోపల అది ఏం చేస్తుంది, ఇలా వెళ్ళి ఇలా తీసుకుంటుంది. సో దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అనమాట మీకు. ఎందుకు, కీ వాల్ట్ అనేది మీకు అజూర్ సర్వీసే, ఈవెన్ స్టోరేజ్ అకౌంట్ కూడా మీకు సర్వీసే బై ద వే మీకు. మరి అటువంటప్పుడు రెండు ఒకే సర్వీస్ అంటే అజూర్ సర్వీస్ అయినప్పుడు ఎందుకు ఓవర్ ద ఇంటర్నెట్ పోయి కనెక్ట్ అవ్వాలా మీకు? దానికంటే బెస్ట్ ఏంటంటే మనం ప్రైవేట్ ఎండ్ పాయింట్ వాడడం అనేది ఉత్తమం అనమాట మీకు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రైవేట్ ఎండ్ పాయింట్ వాడి అంటే ఏం జరుగుతుంది అంటే, మామూలుగా మనం సపరేట్ గా ఇంకో సబ్నెట్ ఎండ్ పాయింట్స్ వరకు ఇంకో సబ్నెట్ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే, దీని పేరు నేను ఏమిస్తానంటే ఎండ్ పాయింట్ సబ్నెట్ అంటాను, ఈపీ సబ్నెట్ అంటాను. అది ఏం చేస్తుందంటే మీకు యాక్చువల్ గా మనం ప్రైవేట్ ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ చేసినప్పుడు
అది లిటరల్ గా ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తుందండి మీకు ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తుంది మీకు. నేను VPC ఎండ్ పాయింట్స్ అని కూడా ఆడుతాము అజూర్లో AWS లో చేసి ఫర్ ఎగ్జాంపుల్ 10.1.2.100 సో తర్వాత 10.1.201 అని చెప్పి ఏం జరుగుతుందంటే మీకు ప్రైవేట్ ఎండ్ పాయింట్ చేసినప్పుడు మీకు ఇలా వస్తుంది మీకు. ఇలాగా. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి మీకు? దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీ సర్వర్ ఇంటర్నెట్ మీద ఎందుకంటే ఒకసారి ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ కాన్ఫిగర్ చేసాం అనుకోండి, ఒకసారి ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ కాన్ఫిగర్ చేస్తే మీకు పబ్లిక్ IP డిజేబుల్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ కీవాల్ట్ ఎగ్జాంపులే తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ మన కీవాల్ట్ ఇక్కడ 38 కీవాల్ట్ ఉంది కదా, మనం ఏం చేయొచ్చు, నేను కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీకు IP అడ్రస్ ఇది అవునా. సో మన సర్వర్ ఎక్కడ ఉందండి, మీకు వర్చువల్ మెషిన్స్ కి వచ్చాను అనుకోండి, లెట్ మీ లాగ్ ఇన్ టు దిస్ సర్వర్. మీకు లేదా పవర్ షెల్ అనిచ్చి నేను ఏం చేస్తాను, NS లుక్అప్ అని ఇద్దాం మీకు. ఓకే, NS లుక్అప్ అనిచ్చి ఇలా ఇచ్చినప్పుడు మీకు పబ్లిక్ ఎండ్ పాయింట్ కనెక్ట్ అవుతుంది అవునా. సరే, సో నేనేం చేస్తాను, మీకు మీరు చూసినట్లయితే మీకు ఇక్కడికి వచ్చి మనం పబ్లిక్ ఎండ్ పాయింట్ ని డిజేబుల్ చేయొచ్చు మీకు. సో నేనేం చేస్తాను, లెట్స్ లాగ్ ఇన్ టు దిస్ సర్వర్. ఓకే, సరే ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నేను పవర్ షెల్కి వచ్చాను అనుకోండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ షెల్కి వచ్చి సో నేనేం చేస్తాను, మీరే చూడండి, NS లుక్అప్ అని చెప్పి మన మీరు చూస్తే పబ్లిక్ ఎండ్ పాయింట్కి వెళ్తుంది చూడండి. నా నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి కీవాల్ట్కి వచ్చి మీరు చూస్తే ఈ నెట్వర్కింగ్కి వస్తాను. నెట్వర్కింగ్కి వచ్చినప్పుడు ఇక్కడ మీకు అప్పుడే డిజేబుల్ చేయను, ప్రైవేట్ ఎండ్ పాయింట్ క్రియేట్ అని చెప్పి మీకు క్రియేట్ అని చెప్పి ఏది మంది అజూర్ AD అని చెప్పి కీవాల్ట్ ఎండ్ పాయింట్ అని చెప్పి మీకు ఏ నెట్వర్క్ తీసుకుంటాను, నా AD నెట్వర్క్ ఉంది కదా, AD నెట్వర్క్ క్రియేట్ చేసుకొని సేమ్ అంటే కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు, అది ఇక్కడే ఇచ్చేస్తాను. ఇచ్చేసి మనకి నెక్స్ట్ DNS ఒక ప్రైవేట్ DNS తీసుకుంటుంది అనమాట. సో ట్యాగ్స్ రివ్యూ అని క్రియేట్ అంటానండి మీకు. అంటే దీని అర్థం ఏంటి, ప్రైవేట్ ఎండ్ పాయింట్ క్రియేట్ చేస్తున్నారంటే మీకు నథింగ్ బట్ అదొక నెట్వర్క్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసి దాన్ని డైరెక్ట్ గా తీసుకెళ్లి ఈ కీవాల్ట్ కి, అండ్ దెన్ తర్వాత నేను ఏం చేస్తానంటే పబ్లిక్ యాక్సెస్ అనేది డిజేబుల్ చేస్తాను. సో ఆ తర్వాత నుంచి మీకు కీవాల్ట్ కి వచ్చి త్రూ ఈ ప్రైవేట్ ద్వారానే కనెక్ట్ అవుతుంది. దట్ మీన్స్ 100% మీ ట్రాఫిక్ అంతా అజూర్ లోపలే ఉంటుంది అనమాట, మీకు బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఇలాగా ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ అనేది మనం వాడుకుంటాం మనం. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద సర్వీసెస్ అన్ని కూడా డేటాబేస్ అయి ఉండొచ్చు, కీవాల్ట్ అయి ఉండొచ్చు, స్టోరేజ్ అకౌంట్ అయి ఉండొచ్చు, ఎక్కడ డేటా కూడా ఇంటర్నెట్ మీద రౌట్ చేయం, లోపల తీసుకొస్తాం.
సో ఇంతకు ముందు సర్వీస్ ఎండ్ పాయింట్స్ కూడా ఉండేది, కానీ మీకు అది కూడా ఇంటర్నల్ గానే రౌట్ చేస్తే కానీ మీరు పబ్లిక్ యాక్సెస్ డిజేబుల్ చేయలేరు. మీకు పబ్లిక్ యాక్సెస్ ఓపెన్ లో ఉంటుంది అన్నమాట. అది వచ్చిన ఇబ్బంది. సో అందుకే ఇప్పుడు ఎవరు కూడా సర్వీస్ ఎండ్ పాయింట్స్ వాడట్లేదు, అందరూ కూడా ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ వాడుతున్నారు. సో ఇది కొంచెం క్రియేట్ అవ్వడానికి కూడా టైం పడుతుంది మీకు ఇది ఏం చేస్తుంది, ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్, లిటరల్ గా నెట్వర్క్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తుందండి. మీకు నెట్వర్క్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసి మీకు దానికి అటాచ్ చేస్తుంది అనమాట. సో కాబట్టి మీరు డిప్లాయ్మెంట్ జరుగుతుంది. మీకు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ ఎక్కడ ఉన్నాయి మీకు, చూసారా కీవర్డ్ కి ఒక నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ చూడండి మీకు 10.1.1.5 తీసి క్రియేట్ అయింది అనమాట మీకు. సో కాబట్టి ఇది అయిపోయిన వెంటనే నేను వెనక్కి వెళ్ళి డిఎన్ఎస్ జోన్ ఎన్ఎస్ లుకప్ మళ్ళీ రన్ చేశాను అనుకోండి. మీకు ఎన్ఎస్ లుకప్ మళ్ళీ రన్ చేస్తే మీకు ఏమి రావాలా, మీకు ఇది రావాలని అయిపోయింది కదా. ఓకే అప్డేట్ అవుతుంది, లెట్ ఇట్ డే. సో వన్స్ ఇది అయిపోయినాక నేను ఏం చేస్తానంటే షట్ డౌన్ చేస్తానండి. మీకు షట్ డౌన్ చేస్తాను. Hold on. ఓకే డన్ అయిపోయిందండి. సో కాబట్టి ఇప్పుడు కీవర్డ్ కి నేను ఏం చేస్తాను, పబ్లిక్ యాక్సెస్ డిసేబుల్ చేద్దాం, ఎందుకంటే ఇది క్రియేట్ అయిపోయింది కాబట్టి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు నెట్వర్కింగ్ రావాలి. నెట్వర్కింగ్ వచ్చినప్పుడు కంప్లీట్ గా డిజేబుల్ చేయండి, అప్లై చేసేయండి. కాబట్టి బయట నుంచి ఎవ్వరు కూడా కనెక్ట్ కాలేరు, ఎందుకంటే మీకు ఎండ్ పాయింట్. బట్ ఇప్పుడు ఇంతకు ముందు ఎన్ఎస్ లుకప్ కీవాల్ట్ అంటే 2060 ఇది మీకు పబ్లిక్ అయిపోయింది. ఇప్పుడు 10.1.1.5 రావాలి మీకు. ఓకే క్లోజ్ చేసి మళ్ళీ ట్రై చేయండి, మీకు ఏం రావాలి, మీకు ఇదైతే డిఎన్ఎస్ పోతుందా మనకి. ఐ డూ వన్ థింగ్, ఇది వస్తుంది, ప్రైవేట్ ఐపీ రావాలండి. ఐపీ కాన్ఫిగ్ ప్లస్ డిఎన్ఎస్ అంటాను నేను. సరే ఎన్ఎస్ లుకప్ స్టిల్ దానికి పైన కూడా ప్రైవేట్ గా కనెక్ట్ అవ్వాలి మీకు. బేసిక్గా డిఎన్ఎస్ వల్ల అనుకుంటానండి. మీకు ఓ పని చేస్తానండి, మీకు ప్రైవేట్ సరే ప్రైవేట్ లింక్ అని వచ్చింది చూడండి ఇక్కడ, మీకు ప్రైవేట్ లింక్ అని వచ్చింది. సో కాబట్టి మనం మీకు టెల్నెట్ అని ఇచ్చాం అనుకోండి, 10.1.1.5 అని చెప్పి 443 ఇద్దాం. కనెక్ట్ అయిందా చూడండి, కనెక్ట్ అయింది కదా. సరే ఓ పని చేస్తాను మనం, ఈసారి ఏం చేద్దాం, ఇందాక ఎన్ఎస్ లుకప్ మీకు ఇంటర్నల్కి వెళ్ళాలన్నమాట. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి టెల్నెట్ అని చెప్పి ఓపెన్ చేద్దాం. కంప్లీట్ డిజేబుల్ చేసాం కదా మీకు. ఇది రాకూడదండి, కాకపోతే ఇంటర్నల్ గా రౌట్ అవుతుంది యాక్చువల్ గా.
సో ఐ థింక్ డిఎన్ఎస్ మీకు ఇష్యూ ఉంది అనుకుంటాను. మీకు ఎన్ఎస్ లుక్అప్ అంటే మనం డిఎన్ఎస్ వచ్చి 8.8.8.8 4.4 ఇచ్చాం కదా. ఇక్కడ వద్దాం ఏడీకి. సో 127.0.0.1 ఉంది. మరి ఎందుకు దీనికి వెళ్తుంది, బయటికి వెళ్తుంది? నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 1.1.5.5 రావాలి యాక్చువల్గా మనకి. మనం ఇది చేసినప్పుడు కీవర్డ్ చేసినప్పుడు పబ్లిక్ యాక్సెస్ లేదు, బయట నుంచి ఎవరు రాలేరు యాక్చువల్గా. ఇక్కడ ఉంది. సో ఈ ఐపీ అడ్రస్ రావాలి నాకు యాక్చువల్గా. 10.5.5 ఇచ్చాం కదా, ఈ ఐపీ అడ్రస్. ఈవెన్ డిఎన్ఎస్ కాన్ఫిగరేషన్ కూడా ఒక ప్రైవేట్ డిఎన్ఎస్ ఉంటుంది అనమాట మీకు. ఇట్లా రావాలి మీకు, అజూర్ B38 ఇలా ఇది రావాలి. బట్ అన్ఫార్చునేట్ గా మేబీ ఒకసారి రీబూట్ చేస్తే మంచిదని నా ఉద్దేశం. ఇక్కడ ఎన్ఎస్ లుకప్ అని ఇచ్చినప్పుడు మీకు అయినా 127 ఎందుకు వస్తుంది ఇక్కడ? మనం డిఎన్ఎస్ అన్ని కూడా దీన్ని డిప్లాయ్ చేసినప్పుడు వర్చువల్ నెట్వర్క్స్ వస్తే ఇది కూడా ఇచ్చాము 10.1.1.4 188.88.88. మరి ఇది మాత్రం ఎందుకు ఇట్లా తీసుకుంది? చూడాలండి, ఏదో తప్పు జరిగింది. బట్ మీరు చూస్తే దీనికి కనెక్ట్ అవుతుంది యాక్చువల్గా. మీకు పబ్లిక్ నుంచి కావట్లేదు, దీనికి కనెక్ట్ అవుతుంది అనమాట మీకు. సో మీకు నేమ్ రెజల్యూషన్ 10.1.1.5 రావాల్సింది మనకి. ఇదేం చేస్తుంది మనకి? వేరే సర్వర్ ఏమన్నా డిప్లాయ్ చేసి ట్రై చేస్తే మీకు కనీసం ఈ డిఎన్ఎస్ కూడా రిఫ్లెక్ట్ కావట్లా. వేరే సర్వర్ ఏమన్నా ఉందా మనకి? ఐ డూ వన్ థింగ్. రేపు ఎలాగో మనం స్టోరేజ్ అకౌంట్లు క్రియేట్ చేయాలి కదా మనకి. క్రియేట్ చేసినప్పుడు ఏం చేద్దామంటే రెగ్యులర్ సర్వర్ ఉంటుంది అన్నమాట. రెగ్యులర్ సర్వర్ కి మనం ఈ ఎండ్ పాయింట్ క్రియేట్ చేద్దాం. ఎండ్ పాయింట్ క్రియేట్ చేసినప్పుడు మీకు లైనెక్స్ సర్వర్ ఉంటుంది కదా, ఆ లైనెక్స్ సర్వర్ నుంచి ఎన్ఎస్ లుకప్ చేద్దాం. చేసినప్పుడు మీకు ఏంటంటే ప్రైవేట్ ఐపీకి వెళ్తుంది. ఏదైతే 10.1.1.5 ఉంది చూసారా, దానికి వెళ్తుంది అనమాట మీకు. ఈ డిఎన్ఎస్ కాన్ఫిగరేషన్ ఉందో దానికి వెళ్తుంది. ఇప్పుడు కూడా అది బయట నుంచి ఏం కనెక్ట్ కావట్లేదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే టెల్నెట్ అని చెప్పి ఓపెన్ చేద్దాం. మీకు బయట నుంచి కనెక్ట్ కాదండి, చూసారా, కనెక్ట్ కాదు, ఛాన్స్ లేదు. అది ఇంటర్నల్ గా ఏంటంటే నేమ్ మీకు పబ్లిక్ పోయినా కూడా ఇదేంది మళ్ళీ ఇంకా అప్డేట్ అయినట్లేదు అట్లయితే మనకి. సో మనం కంప్లీట్ గా పబ్లిక్ యాక్సెస్ డిజేబుల్ చేసాం. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బయట నుంచి ఎవ్వరు కనెక్ట్ కాకూడదు. నెట్వర్కింగ్ వచ్చినప్పుడు నో పబ్లిక్ విల్ బి యాక్సెస్ దిస్ రిసోర్స్. ఓకే, టెల్నెట్ పనిచేస్తుంది కానీ ఐ థింక్ నేను చెక్ చేయాల్సిన టెల్నెట్ నుంచి కాదు. నేను ఏదన్నా పైథాన్ అప్లికేషన్ ఉందనుకోండి, పైథాన్ కానీ ఏదైనా అప్లికేషన్ అంటే కనెక్టివిటీ అంటే పోర్ట్ ఓపెన్ లో ఉంటుంది. అది కాదు, ఏంటంటే లోపలికి వెళ్ళి మీకు కీస్ కావాలనుకోండి, మీరు కీస్ తీసుకోవాలనుకుంటే మీకు వర్కౌట్ కాదనమాట మీకు. సో నెట్వర్క్ కనెక్టివిటీ ఉంది, బట్ లోపలికి వెళ్ళి నేను క్వీరీ చేసి క్వీస్ తీసుకోవాలి అనుకుంటే ఏదైతే కీస్ ఉన్నాయో అవి తీసుకోవాలంటే మీకు కుదరదు. లైక్ టిఎల్ఎస్ సర్టిఫికేట్లు కుదరదు. ఎందుకంటే ఈ డిజేబుల్ పబ్లిక్ యాక్సెస్ ఉంది కాబట్టి మీకు నెట్వర్క్ కూడా డిజేబుల్ చేస్తే బాగుంటది. మేబీ ఎందుకో వాళ్ళు అది చేయట్లేదు కానీ. బట్ మనం ఏం చేస్తాం, మీకు ఏదైనా ఒక లైనెక్స్ సర్వర్ క్రియేట్ చేసినప్పుడు మనం ఇక్కడ రావాలి. ఒక నిమిషం. మీరు ఇలా తీసుకురావచ్చు. కాకపోతే మీకు ఏమవుతుందంటే ఈ మైక్రోసాఫ్ట్ ఐడెంటిటీ అవసరం అవుతుంది. ఇలా ఇచ్చామనుకోండి ఇన్ఫర్మేషన్, అంటే కీస్ లోపలికి వెళ్ళి కీస్ తీసుకోవడానికి ట్రై చేసామనుకోండి, మీకు ఆ కీస్ ఒప్పుకోదు అనమాట. మీకు అవకాశం మీకు ఇవ్వదు. మీకు ఎందుకు అంటే పబ్లిక్ యాక్సెస్ అనేది మీకు డిసేబుల్ చేస్తుంది. అయితే వచ్చిన తలనొప్పి ఏంటంటే ఇక్కడ మీకు ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ మీకు డబ్బులు పడతాయండి. మీకు
మీకు ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ అనేది ఫ్రీ కాదు, మీకు ఛార్జెస్ పడతాయి. సో కాబట్టి ఎవరికైతే ముఖ్యమో లైక్ స్టోరేజ్ అకౌంట్స్, కీవర్డ్స్, డేటాబేస్ కూడా వాడతాం. ఎక్కడైతే ఇంపార్టెంటో అలాంటి వాటికి మనం ఏం చేయాల్సి వస్తుంది, మనం యూజ్ చేయాల్సి వస్తుంది. నేను ఎట్లా మీకు దీన్ని చెప్పేటప్పుడు డేటాబేసెస్ చెప్పేటప్పుడు ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేస్తాను కదా, అప్పుడు ఏం చేద్దామంటే మనం దీనికి కూడా కీవర్డ్ కూడా ఫర్దర్ గా క్రియేట్ చేస్తాం. రేపు స్టోరేజ్ అకౌంట్ స్టార్ట్ చేస్తాను మీకు. స్టోరేజ్ అకౌంట్ లో కూడా మనం ఈ ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ వాడతాం. ఎందుకు దీని మీద అంత ఇంపార్టెన్స్ చెప్పడం జరుగుతుందంటే క్వశ్చన్స్ రైజ్ అవుతాయి అనమాట. ఎలా మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు, మీ పాస్వర్డ్స్ అయితేనే, మీ డేటాబేస్ అయితేనే, మీ డేటా అయితేనే ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు అని క్వశ్చన్స్ రేజ్ చేసినప్పుడు మీరు చెప్పాల్సిన ఆన్సర్ వి యూజ్ ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ అట్ ఎవ్రీ పాసిబుల్ లెవెల్. ఎందుకంటే బికాస్ ఇట్ గివ్స్ 100% ప్రైవేట్ యాక్సెస్ అండ్ ఇట్ విల్ గివ్స్ ఆపర్చునిటీ టు డిజేబుల్ ద పబ్లిక్ యాక్సెస్ as well. సో కాబట్టి మీకు మోస్ట్లీ మనం ఏం చేస్తాము, వి యూజ్ ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ అనమాట. స్టార్టింగ్ లో తక్కువ ఉండేది, ఇప్పుడు పెరిగిన ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాం. సో రేపటి సెషన్ లో, ఫ్రైడే సెషన్ లో ఇక్కడికి వచ్చి డిలీట్ చేయడం ఎర్ర రావాలని నా ఉద్దేశం, చూద్దాం ఆగండి. సో రేపు ఫ్రైడే సెషన్ లో వచ్చి మనం స్టోరేజ్ అకౌంట్స్ గురించి మనం మాట్లాడాలండి. స్టోరేజ్ అకౌంట్స్ ఎలా ఉంటుంది, ఎలా డీల్ చేయాలో వాటితో అన్నట్టు మాట్లాడాలా. సో విల్ సీ. ఓకే, పోయిందా? ఎండ్ పాయింట్ లేదుగా, ఎండ్ పాయింట్ లేదులేండి. సో ఇదండి, మీరు చూసినట్లయితే మనకి ఆఫీస్ 365 కాదు, మనకి P1 P2 లైసెన్స్ ఎలా ఎనేబుల్ చేయాలి. నేను ఒక వీడియో యాడ్ దీంతో పాటు ఒక వీడియో యాడ్ చేయబోతాను, ప్రీవియస్ క్లాస్ వీడియో, ఎలా పిమ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అని చెప్పి. ఎందుకంటే వీడు 365కి చేంజెస్ చేస్తున్నాడు కాబట్టి చూడండి. ఒకవేళ మీరు మొత్తం డొమైన్ అంతా కాన్ఫిగర్ చేస్తే అప్పుడు మాత్రమే ప్రాక్టీస్ చేయగలరు. అంటే ఆఫీస్ 365 సెట్ చేసుకొని డొమైన్ యూజర్స్ అంతా సింక్ అయినప్పుడు మాత్రమే దాన్ని మీరు యాక్సెస్ చేయగలరు, దాన్ని మీరు యూజ్ చేసుకోగలరు. Okay, chalo, any questions guys? Any questions? Let me shut down the machine. So ఇక్కడ క్వశ్చన్ నేను ఏం చేస్తాను మీకు, let's stop the instance. Chalo, see you tomorrow 5 o'clock sometime. Bye folks.